కీర్తించేదను, ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతాను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదనో, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనో, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదనో. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రం 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 నాయనా. ఇదిగో ప్రభా, ఈ లేఖనంలో నుండి నాయన అందులో దాగి ఉన్నటువంటి విశేషతను ప్రభా నీవు నీ ఆత్మ ద్వారా బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఇదిగో అల్పుడను అయోగ్యుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ నోటి మాటకు కేవలం ఒక బూరగా వాడుకొని తద్వారా నీ నామమునకు అత్యధికమైనటువంటి మహిమ తెచ్చుకోమని కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలరా, మన ప్రభువు మన మొర ఆలకించువాడని ఇక్కడ మనం చూస్తున్నాం. చదవబడిన లేఖనంలో నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదనో, శ్రమలో అతనికి తోడై ఉండేదనో, విడిపించి అతని గొప్ప చేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన శ్రమలో ఆయన మనకు తోడై ఉండువాడని మనం చూస్తున్నాం. అది మాత్రమే కాదండి, ఆ శ్రమలో మనతో కూడా ఉండి శ్రమ నుండి విడిపించువాడై ఉన్నాడని కూడా మనం చూస్తున్నాం. నిజంగా ఈ వాగ్దానం ఎంత గొప్పదండి. నిజంగా ఆయనే మనకు తోడై ఉండి మన ప్రతి సమస్యలో నుండి మనల్ని విడిపించువానిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఇక దేనికి భయపడవలసిన పని లేదండి. నిజంగా దేవునిని నమ్మినవారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ కూడా భయపడరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు నేను చదువుతాను, చూడండి. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం గమనిస్తే ఆయన కూడా రక్త మాంసాలలో పుట్టిన దేవుడండి, శరీరధారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏ మానవుని అయితే సృజించాడో అదే మానవునితో సహవాసం చేయటానికి ఆయన కూడా రక్తమాంసాల గల దేహములో ఈ భూలోకంలో ఆయన నివాసం చేశాడు అని అంటే ఎంత గొప్ప సంతోషకరమైనటువంటి సమాధానకరమైనటువంటి విషయం అండి ఇది. ఆయన కూడా మన వంటి వాడుగా జన్మించుట గొప్ప భాగ్యము. ఇక దేవునికి ఏమీ తెలియదు, ఆయన మహిమగల స్థలంలో ఉన్నాడు, మనము మట్టి దేహంలో ఉన్నాము, ఈ యొక్క పాడైపోయేటటువంటి భూమి మీద నివాసం చేస్తున్నాము, మనము ఓటికుండ వంటి వారము, మన బాధలు ఆయనకి ఏం తెలుసు అనుకోవటానికి వీల్లేదండి. ఆయన మనము ఎలాగూ భూమి మీద ఈ శరీరాన్ని కలిగి ఉన్నామో ఆయన కూడా అలాగే కలిగి ఉన్నాడు. ఎలాగైతే ఈ శరీరంలో మనం బాధలు, కష్టాలు, వ్యధలు, చింతలు పడుచున్నామో ఆయన కూడా అలాంటివన్నీ కూడా ఎదుర్కొన్నాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన హాయిగా లేడు, ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మానవ స్వరూపమందు పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడండి. దేవునికి స్తోత్రం. అంతగా తగ్గించుకున్నాడు ఆయన. సిలువ మరణము పొందినంతగా, అవమానకరమైన సిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకొని విధేయత చూపాడండి. కాబట్టి తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఆయన ప్రార్థనను యాచనలను చేసి ఆయన చిత్తానికి లోబడినందున ఆయన అంగీకరించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆయన శ్రమ పడలేదు అనుకోవటం బుద్ధిహీనత. ఆయన పొందిన దెబ్బలు, గాయాలు స్పష్టంగా లేఖనము నిరూపిస్తూ ఉంది. ఇది చరిత్ర కూడా దాయలేని నిజం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన దైవ కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఆ దేహాన్ని మన కోసం నలగగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. యెషయా ప్రవక్త అంటాడు, యెషయా గ్రంథం 53 మీరు చూడండి, ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత. కాబట్టి ఆయనను కొట్టిన ప్రతి దెబ్బలో నుండి మనకు స్వస్థత వచ్చింది. దేవుని స్తోత్రం. అపవాదిని ఆయన చితక త్రొక్కాడు. అందుకే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో ఆయన సంచరించుచు సువార్త ప్రకటించుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ విడిపిస్తూ సంచరించాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడండి. ఇక ఆయన రక్షించకపోతే ప్రపంచానికి అసలు రక్షణే లేదు. ఆయన విడిపించకపోతే ప్రపంచానికి విమోచనే లేదండి. కాబట్టి ఆయనే మనుష్య రీతిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనం పొందాల్సిన ప్రతి శ్రమ, ప్రతి వ్యధ ఆయన పొందాడు. మన పాపముల కొరకు ఆయన నలగగొట్టబడ్డాడు. ఆయన మరణం పొంది మనకు జీవాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. ఆయన దెబ్బలు తిని మనకు స్వస్థతనిచ్చాడు. అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, నేను మిమ్ములను అనాథులనుగా విడువను. ఈ మాట ఎంతో ధైర్యాన్ని మనకి ఇస్తుంది. కొద్ది కాలమైన తర్వాత లోకము మరి ఎన్నడూ నన్ను చూడదో, లోకాన్ని కనపరుచుకోవడానికి నేను రాలేదు. అయితే ఎందరూ నన్ను ప్రేమిస్తారో, ఎందరూ నా నామమందు విశ్వాసం ఉంచుతారో వారితో నేను ఉంటాను, వారిలో నేను ఉంటాను అన్నాడు. దేవుని స్తోత్రం. లోకము ఎన్నడూ నన్ను చూడదు, కానీ మీరు చూస్తారు. కారణం ఏంటంటే నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను అన్నాడు ప్రభు. దేవుని స్తోత్రం. కాబట్టి గట్టిగా మనం కేకలు వేసి ఏదో చేయటానికి ఆయన ఎక్కడో లేడండి, మనతో ఉన్నాడు. ఆయన ఆత్మ మనలో ఉంది. క్రీస్తు ఆత్మ మనలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మనం చేయగలిగింది ఏంటంటే ఆయనకు లోబడి ఉండటమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూస్తే, మీరు నాకు మొర్రపెట్టుదిరే అని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తిరే అని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన మనకు దూరముగా ఉండువాడు కాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనము మొరపెట్టాలండి, మనము ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తే శరీరధారి అయి ఉన్న దినాల్లో ఇంకా చాలా చీకటిగా ఉండగానే, మార్కు సువార్త 1:35 చూడండి, పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్యానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసినప్పుడు మన సంగతి ఏంటి చెప్పండి? మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మనం హృదయపూర్వకంగా ప్రభువుకి మొరపెట్టాలి. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆయన రాత్రంతయు ప్రార్థనలో గడిపినట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాం. లాస్ట్ ఆయన ప్రార్థనతోనే ముగించాడంటే, ఆ ఒలీవల ఆ తోటలో ఆయన అప్పగింపబడే రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసి తన శిష్యులకు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని.
ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు మరి ప్రార్థన ఎందుకు ఆలకించడు? అందుకే ఇక్కడ లేఖనం చెప్తుంది, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. పిల్లరా, అటు ఇటు మీరు పరుగులు తీయటం ఆపండి, ప్రార్థన చేయటం స్టార్ట్ చేయండి. ఇక్కడ అంటున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉందును. నువ్వు మొరపెట్టు, నీకు ఆయన తోడుగా ఉంటాడు. నీవు వ్యాధిలోనికి వెళ్ళినా, బలహీనతలోనికి వెళ్ళినా, మరణకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా సరే అక్కడ నుండి కూడా ఆయన నిన్ను లాక్కొని రాగలడండి. మరియ మార్తలో ప్రభువుకు మొరపెట్టారు, నీవు నమ్మితే నా మహిమను చూస్తావు అన్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. దేవుని స్తోత్రం. 4 రోజులైంది లాజరు చనిపోయి. పదండి సమాధి వద్దకు వెళ్దాం అన్నాడు. అందరూ కూడా వాసన వస్తుంది, ఇప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి, కుళ్ళిపోయి ఉంటాడు కదా అని అక్కడికి వెళ్ళి పిలుస్తున్నాడు, లాజరు బయటికి రా అని. వచ్చేసాడండి ప్రేత వస్త్రాలతో. చూడండి, అంత గొప్ప దేవుడు మనలోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారి మరి ఆ జీవిత సాక్ష్యాన్ని మనం చూస్తే ఎందరో చనిపోయిన వారిని ఆయన ప్రార్థించి బ్రతికించినట్లుగా మనం చూడగలమండి. ఆయన ఎల్లప్పుడూ ఒకటే వాక్యం చెప్తాడు, హెబ్రీ 13:8. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు అండి. ఆయన ఉన్నాడంటానికి రుజువులే అయ్యి. దేవుని స్తోత్రం. ఆ రోజు వారికి తోడై ఉన్నట్లయితే ఈ రోజు కూడా మనకు తోడై ఉన్నాడు. ప్రవక్త వెళ్తూ వెళ్తూ ఎవరికి అప్పగించాడు? పరిశుద్ధాత్మగా అప్పగించాడు. ఈ పరిశుద్ధాత్మ ఇంకా ఉన్నతముగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలదో. వధువుకి ఆజ్ఞాపించే అధికారం ఉందండి. ఎందుకంటే వరునిలో వధువు భాగమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనకి ఇంకా గొప్ప కార్యాలు జరిగించే దేవుడు మనలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం ఆయన వెతకట్లా, ఎందుకంటే విశ్వాసం లేదండి. ప్రభు ఒక మాట అన్నాడు, ఆయన వచ్చే దినాల్లో ఆ మొదటి విశ్వాసాన్ని నేను కనుగొందునా అని. ఈరోజు ఆపద వచ్చినప్పుడు ఎవ్వరు కూడా దేవుని సన్నిధిలో నిలిచేవారు లేరండి. అందరూ దాక్కున్నారు, సైలెంట్గా ఉన్నారు. ఏదో కొంతమంది యథార్థవంతులు మాత్రమే పోరాడుతున్నారు తప్ప మిగతా వారి గళాలు సైలెంట్ అయిపోయాయి. రేపొద్దున ఒకవేళ ప్రభు చిత్తమైతే వ్యాక్సిన్ వచ్చిందనుకోండి, ఈ వ్యాధి వెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు ఇక ఎటు చూసినా కూడా గోల గోల మళ్ళా మొదలు. ఈరోజంతా వారి గళాలు ఏమైపోయాయి, వారి ప్రార్థనలు ఏమైపోయాయి. ఎందుకంటే వాళ్ళు దేంట్లోంచి పుట్టుకొచ్చారంటే దాన్ని ఏదంటారు, హ్యాచరీ ఉంటుంది కదా, హ్యాచరీలో కోడి పిల్లలు ఎలాగైతే దిగుతాయో అలాగే ఈ ట్రైనింగ్ సెంటర్లోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా డాక్టర్లు, డీడీలు, బీడీలు, పిహెచ్డీలు. వీళ్ళకేం తెలుసండి, ఇదేమన్నా నాటుకోడి అనుకుంటున్నారా? సహజ సిద్ధంగా పెరిగింది, దానికి ఆటో పోట్లకి తట్టుకుంటుంది. అది నాటు మొక్క వేరు, హైబ్రిడ్ మొక్క వేరు. ఇది తయారు చేయబడిన మొక్క, కానీ ఇది సృష్టికర్త నాటిన మొక్క. దేవుని స్తోత్రం. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి దేవుని ద్వారా సహజ సిద్ధంగా కలిగినది ఎలా ఉంటుందంటే ఆటుపోట్లకు తట్టుకుంటుంది అది. అలాగే దేవుని చేత పిలువబడిన వారు ఆటుపోట్లకు తట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. కానీ ట్రైనింగ్ సెంటర్ల నుండి వచ్చిన వారికి ఏం తెలుసండి పాపం, వాళ్ళకి ఆపదంటే ఏంటో తెలియదు, దేవునికి మొరపెట్టడం అంటే ఏంటో తెలియదు. థియాలజీ చెప్పమంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అందులో ఉన్నటువంటి చారిత్రక ఘట్టాలన్నీ కూడా తెచ్చి మన మస్తిష్కానికి మజా రప్పిస్తారు వాళ్ళు, అంతే. అంటే పైకి కనిపించి మధురమైనటువంటి స్థితిగతులను వారు చూపిస్తారు, గుర్తుపెట్టుకోండి. అంతేకాని తీయని మాటలు ఉపయోగించి ఏదో చేస్తారు, అంతే. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించినట్లయితే దేవుని చేత ట్రైనింగ్ అయిన వారు, కరెక్ట్గా చెప్పాలంటే ఆ ట్రైనింగ్ ఏంటో తెలుసా? ఫిజికల్గా కాదు. ఆ ట్రైనింగ్ ఏంటంటే
ఆత్మీయమైనటువంటి ట్రైనింగ్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మీరు దయచేసి గమనించినట్లయితే మోషే జీవితాన్ని మనం చూస్తే మోషే జీవితంలో 3 40లు ఉన్నాయండి. మోషే జీవితంలో 3 40లు ఉన్నాయి. ఆ మొదటి 40 సంవత్సరాలు రాకుమారునిగా పెరిగాడు. అలాగే తన తల్లి యొక్క గైడెన్స్లో తన భవిష్యత్తు ఏంటో ఎరిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మొదటి ఘట్టంలో అతడు వచ్చి తన ప్రజలను విడిపించాలని తాను చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. ఎందుకంటే అది దేవుడు చెప్పింది కాదు, స్వంతగా చేసిన ప్రయత్నం. ఆ తదుపరి 40లో ఇథియోపియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ యొక్క ఇత్రో అనేటటువంటి ఆ మిద్యాను యాజకుని యొక్క కుమార్తె అయినటువంటి సిప్పోరాని చేసుకున్నాడు. అక్కడ ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆ తర్వాత మండుచున్న పొదలో ప్రభువు మాట్లాడిన తర్వాత, ప్రైజ్ గాడ్, మిగతా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు సేవ చేశాడండి. అనగా ఆ ఇశ్రాయేలీలను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని చేతిలో ఒక వ్యక్తి ఉన్నట్లయితే తనకు తానుగా ఐగుప్తులో ఉన్న సకల విద్యలను నేర్చుకున్నాడు. ఆ విద్యల ద్వారా ట్రై చేశాడు, ఫెయిల్ అయ్యాడండి. ఈరోజు మానవుని ద్వారా తర్బీదైతే ఆ తర్బీదు ఫెయిల్ అయిపోద్ది. అందుకని 40 సంవత్సరాలు తాను నేర్చుకున్నదంతా కూడా మరిచిపోవటానికి ఆ మిద్యాను దేశానికి పంపించాడు. దయచేసి గమనించాలి. ఈ 40 ఏళ్లలో అతనికి ఉన్నటువంటి మానవ సంబంధమైన జ్ఞానం అంతా కూడా మర్చిపోయాక ఆ 80వ సంవత్సరంలో ప్రభువు పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఆ లాస్ట్ 40 సంవత్సరాలు దేవుని కుమారునిగా వర్క్ చేశాడండి. హల్లెలూయా. ఈరోజు దేవునికి కావలసినది అదే. కాబట్టి ఆపత్కాలంలో 10 తెగుళ్లను అక్కడికి పంపించాడు. కానీ ఇజ్రాయేలీలు సేఫ్గా ఉన్నారండి. ఎర్ర సముద్రం వచ్చింది, యోర్దాను వచ్చింది, సమస్యలు పెళ్ళుబికాయి. కానీ ఆ సమస్యలన్నిటినీ చీల్చుకుని వారు ముందుకు సాగిపోయారు. ప్రైజ్ ద లార్డ్. దానికి ఏంటో కారణం తెలుసా? దైవశక్తి. 2 తిమోతి 3:5లో మనం చూస్తే పైకి భక్తి గల వారి వలె ఉంటారంటే అంత్య దినాల్లో. దాని శక్తి ఏంటో ఎరగని వారై ఉంటున్నారు. కాబట్టి దేవుని రాజ్యం అంటే కేవలం మాటలు కాదండి. దేవుని రాజ్యం అంటే శక్తితో ఉన్నది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా అంశం అది కాదు. కానీ ప్రియరా, ఈ ఉదయకాల సమయంలో మీరు గమనించండి. నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మోషే మొర్రపెట్టాడు, దేవుడు జవాబిచ్చాడు. ఇక్కడ గమనిస్తే షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటటువంటి హెబ్రీ బాలురు రాజు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు నమస్కారము చేయనందున అగ్నిగుండములో 7 అంతలుగా పెంచినటువంటి అగ్నిగుండములో పడవేయటానికి ఆజ్ఞ జరిగింది. బైబిల్లో రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినంత ఆవశ్యకత మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. రక్షింపకపోయినా కానీ మేము దానికి మొక్కం. నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. కాబట్టి అగ్నిగుండంలో సజీవంగా 3 వేశారండి. విసిరేసిన వాళ్ళు కూడా కాలిపోయారు. అప్పటికే వారికి అగ్ని వాసన కూడా తగలకుండా కాపాడటానికి ప్రభువే వారి మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎలాంటి శ్రమ నీకు వచ్చినా ముందు నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, ప్రార్థనాపూర్వకంగా స్థిరంగా నిలబడి ఉన్నట్లయితే, అగ్నిగుండము వంటి శ్రమైనా సరే నీకు తోడుగా ఉండటానికి ప్రభువు నీ దగ్గరే ఉంటాడు. నిన్ను విడవడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి అగ్ని వాసన కూడా తగలనివ్వలేదండి నా ప్రభువు.
అంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. దానియేలుకు అలవాటు ముమ్మారు ప్రార్థన చేయటం. కాబట్టి ఎన్ని పనులున్నా దేవునికి ప్రార్థన చేయటం అతడు మర్చిపోడు. మనకేంటంటే వాయిదాలు వేసుకుంటాం. మనం బిజీగా ఉన్నాం అనుకోండి, ఆ దేవుని పనిలోనే బిజీగా ఉన్నాం కదా, ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ఏంటి అనుకుంటున్నాం. కానీ ప్రభు చెప్తున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. మనం మొరపెడతామని ఆయన ఎదురు చూస్తున్నాడని ఇర్మీయా భక్తుడు అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలు ఆయనకు మొరపెట్టకుండా ఉండలేరండి. ఎన్ని పనులైనా ఉండేవండి. మనం ప్రభువుకు చేయాల్సిన సేవ ముందు చేయాల. ఆయన చిత్తం కనుక్కొని ముందుకు కదలాల. ఏదో మన మెదడుకు తోసినట్టుగా పరిగెడితే సేవా జీవితం సక్సెస్ కాదు, ఫెయిల్ అవుద్దండి. ప్రభువు కృపలో ఇప్పటి వరకు ఆయన దయలో నిలిచి ఉన్నామంటే ఆయన చిత్తానుసారంగా కదులుటే, అది ఎంత శ్రమ అయినా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ప్రభువు గనుక ఫలానా అని చెప్పాడంటే ముందుకు సాగిపోయి విజయం సాధించటమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దానియేలు మీద ఈ నేరం మోపబడి ఉన్నదని తెలుసు. దాని శిక్ష కూడా తెలుసండి, ఎందుకంటే సింహాల బోన్లో వేస్తారని కూడా తెలుసు. అయినను అతని ప్రార్థనా జీవితంలో కాంప్రమైజ్ కాల, వాయిదా వేయలేదండి. యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేశాడు. వాళ్ళందరూ వచ్చారు, సందడిగా తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో వేశారు. సింహాలు అక్కడే ఉన్నాయి. మరలా దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క సింహము కూడా దగ్గరకు కూడా వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే దేవుడు ముందుగా తన భక్తుని కోసం తన దూతను పంపాడండి. దేవుని స్తోత్రం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడైందును. దేవుని స్తోత్రం. ఎవరు ప్రార్థిస్తారో, ఎవరు మొరపెడతారో వారి శ్రమలో దేవుడు వారికి తోడై ఉంటాడండి. దేవుని స్తోత్రం. ఆ దూత తెల్లవారులు ఆ సింహాలు ముందుకు రాకుండా ఆపేసింది. ఉదయాన్నే పైకి ఎక్కువ వచ్చాడండి. మరణము జయించిన వీరునిగా పైకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ తదుపరి దానియేలు మీద కుట్ర చేసిన వారిని అందరినీ దాంట్లో వేస్తే కింద పడకముందే అవన్నీ కూడా ఎముకలతో సహా కొరికేసాయంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొర ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, క్రూరుడైనటువంటి హేరోదు యాకోబును చంపిన తర్వాత పేతురును కూడా చెరలో వేయటం జరిగింది. అది యూదులకు ఇష్టమైన కార్యం. అయితే సంఘము అర్ధరాత్రి వరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. అలాంటి సంఘాలు కావాలండి నేడు. ఈరోజు దేవుని సేవకులు శ్రమలు పాలైన సంఘం ఈరోజు నిశ్చింతగా ఉంది. ఏమి చీమ కుట్టినట్లేదు, ఆయన చూసుకుంటాడులే. చూడండి ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వం అండి. అంత్య దినాల్లో ఆ తొలి నాటి సంఘంలో ఉన్న ఆసక్తి ఎక్కడ, నేటి సంఘాల్లో ఉన్న ఆసక్తి ఎక్కడ? ఆ సంఘం కోసం ఆ సేవకుడు ఎంతో త్యాగం చేస్తాడు. తనకు కలిగినదంతా విడిచిపెడతాడు. తనకి ఉన్న ఈవులన్నీ కూడా ఖర్చు చేస్తాడు. చివరికి ఒంటరైపోతాడు. కాబట్టి అన్నీ చేసినప్పుడు ఎంతో సంతోషించేటటువంటి విశ్వాస సంఘ బృందాలు యథార్థవంతులు ఉన్నారు, నేను వారిని ఏమనట్లేదు. కానీ యథార్థత లేని వారు ఎక్కువ మంది ఉన్నారండి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రమ రాగానే దైవ సేవకులకి పోతే పోయిందిలే అన్నట్టు, చూచి చూడనట్టు కనపడితే మాత్రం అయ్యో ఏం పాస్టర్ గారు ఇన్ని కష్టాలంట కదా, ఇన్ని శ్రమలంట కదా, ఇన్ని బాధలంట కదా. అవునయ్యా దేవుడు తోడుగా ఉన్నాడులే. దేవుడు తోడుగా ఉంటాడండి, మేము కూడా ప్రార్థన చేస్తున్నామండి, అంతే జంప్. వారికి సమస్య వస్తే మాత్రం ఇక సేవకుని నిద్రపోనేవారట. ఇదేంటి పాస్టర్ గారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీ సంఘానికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మీ సంఘ సభ్యులం కాదా, మా కుటుంబాలన్నీ ఇన్ని కానుకలు ఇవ్వలేదు. మళ్ళీ లెక్కలు వాళ్ళకి డైరీలు కూడా ఉండొచ్చు బహుశా. ఇంతవరకు దైవ సేవకునికి ఎంత మనం ఇచ్చిన కానుకలన్నీ లెక్కయ్యరా బాబు, ఎంత వచ్చిందో, అమ్మో ఇన్ని వేల. చూసారా యూదా లాంటి వారు
కాబట్టి దయచేసి గమనించండి ప్రియులరా, ఇక్కడ పేతురు చేసిన త్యాగం సంఘానికి తెలుసండి. అననీయ సప్పీరాలో పేతురుని మోసం చేయాలని చూస్తే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు ఎందుకు చేశారంటే ఇద్దరు కూడా అక్కడ చనిపోయింది మనం చూడగలం కదండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో చూడొచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వారు ప్రచండమైనటువంటి దైవశక్తితో నింపబడి వాడబడ్డారండి. కారణం ఏంటో తెలుసా? వారు త్యాగధనులు. అలాగే ఆనాటి సంఘము కూడా ఎంతో గొప్ప త్యాగాలు చేసినటువంటి సంఘాలవి. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తే పేతురును విడిపించడానికి దేవుడు తన దూతను పంపాడండి. హల్లెలూయా. ఆ దూత వెళ్ళి చెరలో నుండి విడిపిస్తే ఏ ఇంట్లో, ఆ మార్కు ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు పేతురు. అక్కడికి వెళ్తే వాళ్ళు అప్పటికి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ప్రార్థనా పరులు మనకు కావాలండి. ఈ రోజుల్లో అది లేదు, అంత అత్యాశక్తి లేదు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. వారి మొర ఆలకించిన దేవుడు పేతురుని విడిపించాడండి. దేవునికి స్తోత్రం. ఇంకా అలాగే మనం చూస్తే పౌలు శీలలు చెరసాలలో చాలా దెబ్బలు కొట్టివేయబడ్డారు. వాళ్ళు ఏ నేరం చేయలే. ఆ పుతోన్ అనేటటువంటి దయ్యమును వెళ్ళగొట్టినందుకు ఆదాయం పోయిందని వారిని కొట్టి చెరలో వేశారు. అయితే అర్ధరాత్రి వేళ అన్ని దెబ్బలు తిన్న వాళ్ళకి మెలకువ వచ్చింది. ఒకరికొకరు విచారపడి బాధపడి మళ్ళా కృంగి పడుకోలే. అర్ధరాత్రి లేచి దేవునికి ప్రార్థిస్తూ పాటలు పాడుతున్నారు, ఖైదీలు వింటున్నారు. ఇక పరలోకం ఆగుద్దా చెప్పండి? హఠాత్తుగా భూకంపం కలిగింది. వారి సంఖ్యలన్నీ కూడా ఊడి కింద పడ్డాయి, తలుపులు తెరుచుకున్నాయి. పారిపోవచ్చు కానీ వాళ్ళు పారిపోలే. చెరసాల అధికారి వీళ్ళందరూ పారిపోయి ఉంటారని కత్తి దూసి చచ్చిపోవాలనుకున్నాడు. నీకే హాని చేసుకోదు, మేమందరం ఉన్నాం, వీఆర్ ఆల్ హియర్, మేమంతా ఇక్కడే ఉన్నాం, డోంట్ వరీ. ఈ రీతిగా ఆ చెరసాల అధికారి కూడా రక్షణ పొంది అప్పటికప్పుడే బాప్టిజం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. మంచి ఆహారం దైవ సేవకులకు పెట్టాడు, వారి గాయాలు కట్టారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు గొప్ప దేవుడు అండి. మనం మొర్ర పెట్టితే ఖచ్చితంగా ఆయన కార్యం చేసే దేవుడు. కాలాలు మారిన, యుగాలు మారిన, తరాలు మారిన నా దేవుడు మారడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. లోకా 22:40 మీరు చూసుకోవచ్చు. కాబట్టి పేతురు కూడా చెప్తున్నాడు, 1 పేతురు 4:7 అంటున్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఇది మెలకువగా ఉండే టైం, ప్రార్థించే టైం. ఏదో కాలాన్ని దాటవేసేసే టైం కాదండి. కాలాన్ని, సమయాన్ని సద్వినియోగపరుచుకోవలసిన టైం ఇదే. ఎందుకంటే అంత్య దినాల్లోకి వచ్చేసాం. ఇప్పుడు మన విశ్వాసానికి పరీక్ష. ఫేస్ టు ఫేస్ మనం శ్రమలను ఎదుర్కొనేటటువంటి టైంగా ఇది ఉంది. అయితే ఆ మహాశ్రమల్లో మాత్రం వధువు ఉండదు. వధువు యుద్ధ భూమిలో ఉందంతే. వధువుకి కలిగేది ఏంటంటే, దైవజనుడు అంటాడు, ఒత్తిడి మాత్రమే, శ్రమల్లో విడవబడదు. కాబట్టి ప్రియులారా, వధువు ఎదుర్కొనేది హేళన, అవమానం. అయినా కూడా సహించి ఆ ర్యాప్చర్లో ఎత్తబడుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిన గడియ ఇదేనండి. అపవాది గర్జించు సింహము వలె అనేకులను వాడు వెదుగుచు తిరుగుచు ఆ కుటుంబాలకు లేనిపోని చాలా శ్రమల్లో పడేశాడు. ప్రపంచమంతా వ్యాధి, భయము గుప్పిట్లో ఉండగా ఆనాడు గొలియాతును బట్టి ఇశ్రాయేలీలు లాక్డౌన్లోకి వెళ్ళిపోయారు. అయితే చిన్న దావీదు అరణ్యంలోంచి వచ్చాడండి. యెహోవా నామమున నీ మీదికి వచ్చుచున్నానని ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును పడగొట్టగా
తిరిగి పండగ వాతావరణం వచ్చింది. భయము, భీతి, కలవరాలు పోయాయి. అలాగే మన ప్రార్థన చిన్న దావీదు వలె లేవాలి. అదే విశ్వాసం. ఆ రీతిగా దేవుని పక్షమున నిలబడి మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఈ వ్యాధులు, బాధలను కూల్చివేస్తాడు. మన పక్షాన యుద్ధం ఆయనే చేస్తాడండి. మనం చేయాల్సిన పని లేదు. ఆనాడు యెహోషువకు చెప్పాడు, మీరు కేవలం నిలిచి చూడండి, ఆ యెరికో చుట్టూ ప్రతిరోజు ఒక మారు తిరగండి. లాస్ట్లో 7 మారులు తిరగండి. 6 మారులు తిరిగిన తర్వాత 7వ మారు యాజకులు బూరలు ఊదాలి, ప్రజలు స్తుతి కేకలు వేయాలి, నేను యెరికోను కూలుస్తానన్నాడు. ఈ ఫార్ములా దేవుడు చెప్పిన ఫార్ములా. ఆ ప్రకారమే వారు చేయగా ఆ గోడల మీద రాళ్ళు దానికవే ఊడి కింద పడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి చక్కగా దారి దొరికిందండి. కాబట్టి ఇలాగ ఎన్నో కార్యాలు ప్రార్థన ద్వారా మనం చూడగలం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి మనం భయపడవలసిన పని లేదు. కానీ మనము మొరపెడితే ఆయన వింటాడో, మన శ్రమలో ఆయన తోడై ఉండి విడిపిస్తానని చెప్పిన దేవుడు ఈనాటికి సజీవుడో, ఆయన మారని దేవుడు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే ఈ శోధనలన్నీ తొలగిపోతాయి. ఆ శోధనలు తొలగటం అంటే పోస్ట్ పోన్ అవుతాయి అంతే. గమనించాలని మనవి చేస్తున్నాను. ఎల్లప్పుడూ శోధకుడు ఉంటాడు. మన దేవుని రాజ్యం చేరే వరకు ఈ శోధనలు, వేదనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి, తరుముతూనే ఉంటాయండి. కాబట్టి ఒకటి పోతే ఇంకొకటి అంతే. రిలాక్స్ ఓన్లీ. కానీ మనం రిలాక్స్ అవ్వకూడదు. మనం పోరాడుచు ముందుకు సాగుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం. కానాను చేరే వరకు వారు పోరాడారు, పరమ కానాను చేరే వరకు మనం పోరాడాలి అంతే. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ పోరాటంలో దేవుని ప్రజలు ఓడిపోలేదు. అలాగే ఈ పోరాటంలో పరిశుద్ధాత్మ ద్వారా సాగుచున్న ఈ పోరాటంలో దేవుడు మన పక్షమును ఉండి సమస్తమును మనకు విజయాన్ని చేకూరుస్తాడు. అట్టి కృప ప్రభు అందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు నాయనా. ఈ లేఖనము ద్వారా నీ బిడ్డలతో ఎంతో స్పష్టంగా మాట్లాడారు. ప్రభా, నీ కృప, నీ కాపుదల దయచేయండి. వ్యాధులు, బాధల నుండి విడిపించండి. ప్రతి అడుగులో మీరు మాకు తోడుగా ఉండి ప్రభా గొప్ప విజయాన్ని చేకూర్చమని ప్రార్థిస్తున్నాను. ఎల్లప్పుడూ మా మనవి ఆలకించు దేవుడవని నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా భారములన్నీ నీ మీద మోపుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వినుచున్న నీ బిడ్డలందరినీ దర్శించమని, నీ బిడ్డలందరికీ నీ కృప, నీ కాపుదల, సంరక్షణ ఉంచమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ప్రార్థిస్తున్నాము. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.